రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్లో పని చేయలే. నేను ఎందుకు అథారిటేటివ్గా చెప్తున్నా అంటే, ఉద్యమంలో తెలంగాణ ఇంట్రెస్ట్లో ఉద్యమం చేసిన వాళ్ళు ఒక్కరిని కూడా కేసీఆర్కి ఈ పక్కన కానీ ఆ పక్కన కానీ ఉండనియలే. వాళ్ళకి ఇంటిగ్రిటీ లేదా? వాళ్ళకు తెలంగాణ పట్ల అవగాహన లేదా? ఎందుకు దగ్గరికి రానియలే? కోదండరామ్ గారు లాంటి వాళ్ళని చాలామంది తెలంగాణ ఉద్యమంలో ముందున్న వాళ్ళు, కోదండరామ్ గారు కావచ్చు, ప్రొఫెసర్ యాదగిరి కావచ్చు, ఎవరైనా మీరు పాశం యాదగిరి కావచ్చు, లేకపోతే ఏ నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జడ్జిలు కావచ్చు, లేకపోతే తెలంగాణ మేధావులు కావచ్చు, ఎవరన్నా 10 సంవత్సరాల చంద్రశేఖరరావు అధికారంలో ఈ పక్కనో ఆ పక్కనో కనిపించిండ్రా? ఎందుకంటే ఆయన ఆలోచన వేరు, ఆయన దృష్టి వేరు, ఆయన చేరుకోవాలనుకుంటున్న మజిలీ వేరు, వీళ్ళందరూ అనుకుంటున్నది వేరు. మరి వాళ్ళిద్దరికి ప్రయాణమే, పడవ ప్రయాణమే పొంతనే లేదు. ఎందుకు రానిస్తాడు? ఆ పడవ ఎందుకు ఎక్కనిస్తాడు? ఆయన ప్రయాణం తప్పు అని చెప్తే ఇంటి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టిండు. ఈరోజు కూడా ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, నేను ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రుల అనుమతితోటి ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్నీ మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఇవ్వాలని చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయనని ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఉన్నోళ్ళందరినీ 60C కింద టర్మినేట్ చేస్తావా, లేకుంటే ఆయన కింద వాళ్ళని చేసి ఈయన మొత్తాన్ని హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా చేసి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఆయన కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమనుండ్రి. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజులు, వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి. వారు పోయి అక్కడ ఉండి మండలి ఉండే సభ్యులను కూడా, లేకపోతే జాయింట్ సెషన్ పెడతాం ఒకటేసారి. స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్. నిజంగానే మా అనుభవంలో ఏమైనా మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమనుండ్రి. ఎక్స్పర్ట్స్ని కూడా అలౌ చేద్దాము. అడ్వకేట్ జనరల్ ఇట్లా ఎక్స్పర్ట్స్ని మనం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూడా హౌస్లోకి విత్ స్పీకర్ పర్మిషన్ ఆర్ కౌన్సిల్ చైర్మన్ పర్మిషన్ మనం అలౌ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ని, అడ్వకేట్ జనరల్ని సభలోకి పిలిచి జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి వన్స్ ఫర్ ఆల్ చర్చ చేద్దాం. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. ఇక్కడ ఉన్న మిత్రులకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు సొమ్ము వృధా కాకూడదు.